బర్నింగ్ టాపిక్ నేను శ్రీలత 14 రోజుల రిమాండ్ వెంటనే మధ్యంతర బెయిల్ ఆలోపే చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటనలో అగ్ర హీరో అరెస్టుతో ఉలిక్కిపడింది ఫిల్మ్ ఇండస్ట్రీ నేషనల్ వైడ్ పుష్పరాజ్ అరెస్ట్ పైనే చర్చ అరెస్ట్ అన్యాయమని తెలుగు రాష్ట్రాల్లో విపక్షాలు రియాక్ట్ అయితే పోయిన ప్రాణానికి విలువ లేదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేశారు పుష్ప ఎపిసోడ్ లో నెక్స్ట్ సీన్ ఏంటి చిక్కడపల్లి సంధ్యా థియేటర్లో తొక్కిసలాటకు కారకులెవరు జరిగిన దారుణానికి ఎవరు బాధ్యత వహిస్తారు బయటే కాదు న్యాయస్థానం సాక్షిగా కూడా దీనిపైనే వాదనలు జరిగాయి పోలీసులకు సమాచారం ఉందని అల్లు అర్జున్ లాయర్ అంటే రావొద్దని ముందే చెప్పామంటోంది డిపార్ట్మెంట్ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలోనే కేసు విత్డ్రాకు సిద్ధమంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు బాధితురాలి భర్త ఓ థియేటర్లో జరిగిన దుర్ఘటన స్టార్ హీరో అరెస్ట్ దాకా వస్తుందని ఊహించలేదెవరు సూపర్ డూపర్ హిట్ జోష్ లో ఉన్న పుష్ప ఇంటి తలుపు తట్టారు పోలీసులు యూఆర్ అండర్ అరెస్ట్ అంటూ పిఎస్ కు తరలించారు వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో 2 వారాల రిమాండ్ విధించింది న్యాయస్థానం పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారన్న వార్తతో దేశమంతా షాక్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు పోలీసులు వారంలో 1000 కోట్ల కలెక్షన్స్ తో రికార్డులను బ్రేక్ చేస్తుంది పుష్ప 2 ఈ సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ ఇండియా మీట్ లో పాల్గొని హైదరాబాద్ కు తిరిగి రాగానే అరెస్ట్ అయ్యారు పుష్పరాజ్ ఈ నెల 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చినప్పుడు అభిమానులు పోటెత్తారు తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు ఈ ఘటనకు సంబంధించి బిఎన్ఎస్ 105 118 ఆఫ్ 1 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ను A11 గా చేర్చారు అల్లు అర్జున్ కి సంబంధించి అల్లు అర్జున్ ఏదైతుందో అక్యూజ్ నంబర్ 11 ఉన్నారో ఆయనని వేరే అడ్వకేట్ సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేయడం జరిగింది వాళ్ళ వాదన ఏదైతుందో వాష్ పిటిషన్ వేసిన తర్వాత అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినారు కాబట్టి ఈ ఆఫెన్స్లో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆయనను రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు వాదించడం జరిగింది వాళ్ళ వాదనలతో హైకోర్టు ఏకీభవించి కన్సర్న్ సూపరింటెండెంట్ దగ్గరనే 50,000 పూజీ ఇచ్చేసి ఆయనను కూడా ఇంటరిమ్ బెయిల్ 4 వారాల కోసం ఇవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించడం జరిగింది అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చినప్పుడు భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 3 అరెస్ట్ చేశారు తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దానిపై విచారణకు ముందే పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు హీరో వచ్చిన థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు అనేది పోలీసుల వర్షన్ అయితే తాను రావడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అనడం అవాస్తవం అంటున్నారు అల్లు అర్జున్ సినిమా విడుదలైనప్పుడు థియేటర్ కు వెళ్లడం సహజమేనని కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని తాను ఊహించలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు నేను ఇప్పుడు మొబైల్లో చూసిన హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు కాగానే జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు బన్నీ మృతురాలి కుటుంబానికి 25 లక్షల సాయం కూడా ప్రకటించారు తొక్కిసలాట ఘటనలో కొందరి అరెస్ట్తో హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అయితే ఢిల్లీ సక్సెస్ మీట్ నుంచి తిరిగి రాగానే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు అరెస్టు సందర్భంగా బన్నీ ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది తండ్రిని కారు నుంచి దించేసి పోలీసులతో వెళ్లిపోయారు అల్లు అర్జున్ అల్లు అర్జున్ అరెస్టుపై న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి క్వాష్ పిటిషన్ విచారణలో ఉందని
అల్లు అర్జున్ కి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని వాదించారు ఆయన లాయర్లు. వాదోపవాదాల తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 2 వారాల రిమాండ్ విధించింది. వారం రోజులుగా వరల్డ్ వైడ్ ప్రభంజనం సృష్టిస్తోంది పుష్ప 2 సినిమా. నార్త్ లో కూడా కలెక్షన్ల దుమ్ము రేగుతోంది. ఈ సమయంలో సక్సెస్ మీట్ లో పాల్గొన్న హీరో అరెస్ట్ వార్త దేశమంతా చర్చనీయాంశమైంది. హీరో అరెస్ట్ సంచలనం సృష్టించడంతో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సీఎం ఇందులో తన జోక్యమేమీ ఉండదన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని రేవంత్ రెడ్డి స్పందించారు. అయితే విపక్షాల స్పందన మరోలా ఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ ని బీఆర్ఎస్, బీజేపీ ఖండించాయి. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం పాలకుల అభద్రతా భావానికి పరాకాష్ట అన్నారు కేటీఆర్. అల్లు అర్జున్ అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించారు. చట్టం దాని పని చేసుకుపోద్ది, అంటే అది ఎప్పుడు ఉన్నది. కానీ ప్రభుత్వాలు మాత్రం కొద్ది దురదృష్టం ఆలోచించేయాలి. ఇన్సిడెంట్ జరగడం దురదృష్టమే. అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన కూడా ఖండించారు, ఆ కుటుంబం అంతా కూడా ఖండించింది, కాదని లేదు. నేనేమి వెనకేసుకు రావట్లే. కానీ సందర్భం ఏంటి, జరిగిన పరిస్థితులు ఏంటి అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచించేయాలి. ఆలోచించే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. థియేటర్లో తొక్కిసలాటకు హీరో కారణం ఎలా అవుతారన్న చర్చ మొదలైంది. భద్రతాపరమైన వైఫల్యాలకు నటీనటుల్ని బాధ్యుల్ని ఎలా చేస్తారని సంధ్యా థియేటర్ ఘటనపై పరోక్షంగా స్పందించారు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్. అసలు ఆ ప్రీమియర్ కి అనుమతి ఉందా, అల్లు అర్జున్ థియేటర్ కి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉందా అన్న దానిపై భిన్న వాదనలు నడుస్తున్నాయి. తాము పోలీసులకు ముందే లేఖ ఇచ్చామని థియేటర్ యాజమాన్యం చెప్తుంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు జీపీ. అర్జున్ థియేటర్ కు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉందని ఆయన లాయర్లు వాదిస్తే హీరో హీరోయిన్లని పిలవొద్దని థియేటర్ యాజమాన్యానికి పోలీసులు ముందే చెప్పారని జీపీ వాదించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆయన సెక్యూరిటీ కూడా ఎవరు తీసుకోవాలన్న బాధ్యత వీళ్ళకే ఉండిద్దని చెప్తున్నారు. అదేవిధంగా అక్యూడ్ అడ్వకేట్ ఏం చెప్తారంటే 2/12/24 ద థియేటర్ హ్యాస్ గివెన్ ఇంటిమేషన్ టు ది పోలీస్. ఇదిగా ప్రోగ్రామ్ ఉంది. జనరల్గా ఏ ప్రోగ్రామ్ అయినా యాజ్ పర్ రూల్స్ ఇవాళ చిన్న ప్రోగ్రామ్ అయినా వినాయక చవితికి మన పర్మిషన్ తీసుకోవడానికి పోలీసు వాళ్ళకి ఇస్తామండి లెటరు. దీంట్లో కూడా ఇచ్చారు, ఆల్రెడీ పోలీస్ ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. అరెస్టు గురించి తెలియగానే చిరంజీవి దంపతులతో పాటు మెగాస్టార్ సోదరుడు నాగబాబు అల్లు అర్జున్ ఇంటికెళ్లారు. సినీ రంగ ప్రముఖులు, అభిమానులు కోర్టు దగ్గరికి తరలివచ్చారు. అల్లు అర్జున్ పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టడంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నేరం రుజువైతే బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. బిఎన్ఎస్ 118(1) కింద 7 ఏడాది నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశముంది. తొలిసారి టాలీవుడ్ అగ్ర హీరో అరెస్ట్ కావడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. సినిమా ఫంక్షన్ జరిగితే ప్రముఖ హీరో హీరోయిన్లు వస్తున్నారంటే జనం సహజంగానే పోటెత్తుతారు. చాలా వరకు ఫంక్షన్లు సాఫీగానే జరిగినా అభిమానుల అత్యుత్సాహంతోనో జన సమర్థంతోనో కొన్ని చోట్ల పరిస్థితి అదుపు తప్పుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు గతంలోనూ కొన్ని జరిగాయి. అభిమానులు పరిమితికి మించి రావడంతో నోవాటల్లో దేవరా సినిమా ఈవెంట్ ని గత అనుభవాలతో రద్దు చేయాల్సి వచ్చింది. పోయినేడాది జనవరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ్ వేడుకలను హనుమకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించారు. గేట్ ఓపెన్ చేయగానే అభిమానులు దూసుకురావడంతో తొక్కిసలాట జరిగి కొంతమంది గాయపడ్డారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో యాజమాన్యంపైనే కేసు పెడతారనుకున్నారు గాని చివరికది అల్లు అర్జున్ గుమ్మం దాకా వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఓ పక్క పుష్ప సినిమా రికార్డులు బ్రేక్ చేస్తున్న టైంలో ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తుందని అనుకోలేదెవరు. అందుకే దేశమంతా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ గురించే చర్చ. వారం క్రితం రిలీజ్ అయిన ఆయన సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఐకాన్ స్టార్ గా ఎదిగిన నేషనల్ అవార్డ్ విన్నర్ కి నెగ్గడమే కాదు తగ్గడమూ తెలుసా? అరెస్ట్ అనుభవం పుష్పరాజ్ కి కొత్త పాఠాలు నేర్పిస్తుందా? రిమాండ్ కి నాంపల్లి కోర్టు ఆదేశం. కాసేపటికే హైకోర్టు మధ్యంతర బెయిల్.
అరెస్టే ఓ సంచలనమైతే కోర్టుల్లో వాదోపవాదాలు తీర్పులతో కొన్ని గంటల పాటు నరాలు తెగే ఉత్కంఠ. నాంపల్లి కోర్టు 2 వారాల రిమాండ్ విధిస్తే అల్లు అర్జున్ జైల్లో అడుగుపెట్టగానే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని అభిప్రాయపడ్డ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో అప్పటిదాకా టెన్షన్ పడ్డ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. బెయిల్ వచ్చింది, చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైనా తనకు న్యాయం జరగలేదంటే కోర్టు మెట్లు ఎక్కుతారు. కోర్టులే అది చిన్నవారైనా పెద్దవారైనా న్యాయం ప్రకారము న్యాయమైన తీర్పిస్తుంది. ఆ తీర్పే వచ్చింది, చాలా సంతోషం. పుష్ప సినిమాతో నటుడిగా మరో మెట్టెదిగిన అల్లు అర్జున్ పుష్ప 2తో వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. పుష్ప 2 స్క్రీనింగ్ కలెక్షన్స్ విషయంలో పాత రికార్డుల్ని బద్దలుగొట్టి తగ్గేదే లేదని తొడగొట్టారు. పుష్ప ది రైట్ సినిమాకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు ఐకాన్ స్టార్. పుష్ప 2కి కూడా నేషనల్ అవార్డు పక్కా అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఎందుకంటే అంతకు మించి అన్నట్టుగా పార్ట్ 2లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు పుష్పరాజ్. ప్రీమియర్ షోల నుంచి బెనిఫిట్ షోల దాకా వరల్డ్ వైడ్ దుమ్ము రేపింది పుష్ప 2 ది రూల్. విడుదలైన 6 రోజుల్లోనే 1000 కోట్ల వసూళ్ల మైలురాయిని చేరుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది పుష్ప 2. హిందీలోనే ఈ సినిమా 6 రోజులకి 375 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. హిందీలో ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లు సాధించిన ఫస్ట్ మూవీ పుష్ప 2నే. డిసెంబర్ 5న రిలీజ్ అయిన అల్లు అర్జున్ సుకుమార్ సినిమా కలెక్షన్లు కొల్లగొడుతోంది. బాహుబలి 2, RRR, కల్కి 2898 AD తర్వాత 1000 కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరిన సినిమాగా నిలిచింది పుష్ప 2. ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇండియాలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది బన్నీ బ్లాక్ బస్టర్. వారం రోజుల్లోనే పుష్ప 2కి 1067 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులకు ఢిల్లీలో జరిగిన థ్యాంక్ యూ ఇండియా ప్రెస్ మీట్ లో ధన్యవాదాలు చెప్పారు అల్లు అర్జున్. ఆడియన్స్ తనపై చూపిస్తున్న ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు పుష్పరాజ్. 450 కోట్లకు పైగా బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కింది. టీజర్, ట్రైలర్, పోస్టర్స్ తో భారీ హైప్ తెచ్చుకున్న పుష్ప 2 అనుకున్నట్లే రికార్డు స్థాయి బిజినెస్ చేస్తోంది. 1000 కోట్ల మార్కు దాటడంతో ఈ సినిమాకి 1200 కోట్ల గ్రాస్, 620 కోట్ల షేర్ ని బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా పెట్టారు ట్రేడ్ పండితులు. బాలీవుడ్ లో పుష్ప 2 పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టాలీవుడ్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ప్రముఖుల నుంచి వస్తున్న ప్రశంసలు పుష్పకి మరింత కిక్కిస్తున్నాయి. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు, ప్రపంచమంతా క్రేజ్ ఉన్న పుష్పరాజ్. అయితే పుష్ప 1 రిలీజ్ టైంలో మెగా ఫ్యాన్స్ అంతా ఈ సినిమా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటే పుష్ప 2కి వచ్చేసరికి అభిమానుల మధ్య ఎందుకో గానీ గ్యాప్ పెరిగిందన్న ప్రచారం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారాన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ తప్పుపట్టారు. బన్నీ తన స్నేహితుని కోసమే వెళ్లినా ఆయన టూర్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. ఓ ఈవెంట్ లో పవర్ స్టార్ పేరెత్తేందుకు ఇష్టపడని బన్నీ పుష్ప 2 సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పి వాతావరణాన్ని కాస్త కూల్ చేశారు. రిమాండ్ కాస్త రిలీజ్ గా మారడంతో పుష్పరాజ్ హ్యాపీ. కేసు టెన్షన్ లేకుండా కొన్ని వారాల పాటు సినిమా సక్సెస్ ని ఆయన ఎంజాయ్ చేయొచ్చు. ఈ మధ్య టాలీవుడ్ ని ఏదో ఒక కేసులు వెంటాడుతున్నాయి. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. బెయిల్ పై బయటకొచ్చినా ఈ కేసు ఆయన కెరీర్ కే మైనస్ గా మారింది. ప్రముఖ హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత టాలీవుడ్ లో కలకలం రేపింది. ఆ తర్వాత తమపై అనుచిత వ్యాఖ్యలతో మంత్రి కొండా సురేఖపై న్యాయ పోరాటానికి దిగింది నాగార్జున ఫ్యామిలీ. జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డ మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదైంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ టాలీవుడ్ నే కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీనే కుదిపేసింది.